నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో 26వ డివిజన్లకు సంబంధించి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ, మున్సిపల్ అధికారులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తే సహించనని అన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ అమల్లో ఉండాలని, బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు వేగవంతంగా ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. నెల్లూరు రూరల్ లో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల పట్ల మానవత్వంతో వ్యవహరిద్దామని అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్లలో 1260 లైట్లు అవసరమని, విలీన గ్రామాలలో పందులు, కోతుల సంఖ్య అధికంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. వెంటనే కార్పొరేషన్ 15 డేస్ ఒకసారి నా మీద అంటే ఎమ్మెల్యేగా నా మీద సంతకాలంతా కూడా భరోసా ఉండాలి. ఒక భరోసా ఉండి నాకేమి ఇబ్బంది లేదు, నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తే మా కమిషనర్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్న భరోసా వారు కల్పించగలిగితే కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజ గారితో కలిసి అభివృద్ధి పనుల మీద, అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని, ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది. అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు 1700 గుంటలు ఉన్నాయి. ఇప్పటికీ 65 గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు. ఇంకా 1600 గుంటలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం. డిసెంబర్ 20వ తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుమారం రేగేది ఏమిటంటే, ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్టిస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టో, కమిషనర్గా సూర్యతేజ గారి యాక్టో ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని, అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే, ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆర్ఐల శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా శానిటరీ మేస్త్రీలు, వర్కర్లు, నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు. కోటీశ్వర్ల సంక్షేమం గురించి, కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఈ సమాజంలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా. వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా. వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా, సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్నే లేదు. ఈ విషయంలో ఎక్కడి దాకైనా, ఎందాకైనా సరే సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల, చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా, ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.